ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు భూపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన గత ప్రభుత్వం అంతా అప్పుల కుప్ప చేసింది, అప్పుల ఊబిలో ఉంది. దానిలో నుంచి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కానీ ఇతరత్ర కార్యక్రమాలను సరిదిద్దుకుంటూ వస్తున్నాడు. స్కీములు పెట్టిండు, ఇళ్ళ నిర్మాణం, గృహ నిర్మాణం కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెల్ల కార్డులు కానీ 15 ఏళ్ళ ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. మామూలు పేద ప్రజలకైతే అట్లా తెల్ల కార్డులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, కరెంటు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు. ఉచితంగా బస్సులు ఆర్టీసీ ఒకప్పుడు మూసేస్తే పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్టీసీని పునరుద్ధరించిండు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చిండు. ఆర్టీసీ ఎంప్లాయీస్లలో ఒక నమ్మకాన్ని కుదిరిచ్చిండు. 53 మంది చచ్చిపోయింది ఆ రోజుల్లో. అటువంటి ఆర్టీసీని పునరుద్ధరించడమే కాకుండా జనానికి కూడా, మహిళలు కూడా మంచిగా ఉచితంగా తిరుగుతున్నారు. ఇంతమంది మహిళలు బాగానే ఉంది. అయితే ఆదాయం లేదు కనుక కొంత రియల్ ఎస్టేట్ ఇట్లాంటి సమస్యలు లేవు కనుక ప్రభుత్వ ఆదాయం తగ్గి ఆదాయానికి ఖర్చులకు చాలా తేడా ఉంది. గతంలో ఉన్న అప్పుల కారణంగా వాటికి ఈఎంఐలు కట్టడే సరిపోతూ ఉంది. అంటే నేను ఏదో పరోక్షంగా మాట్లాడు కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన అంటే ఏ విషయంలో ఉంటారు చెప్పండి? పరిపాలన బాగానే ఉండే. ఒక రైతు భరోసా ఇచ్చిండు, బాగానే భూములన్నీ అమ్మి ఇచ్చిండు. అవుటర్ రింగ్ రోడ్డు ముందే అమ్మేసిండు, వైన్ షాపులు ముందే అమ్మేసిండు. జనానికి చాలామందికి తెలియదు కనుక అవి మారే ఇచ్చిండు, బాగానే ఇచ్చిండు అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రభుత్వం కూడా రైతు భరోసా అతి త్వరలోనే అందరికీ ఇచ్చేస్తున్న ఆశాభావంతో ఉన్నాం మేము. అది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తారని ఆశతో ఉన్నాం మేము. నమస్తే సార్. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? మేము కూలి పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది కదా సార్. ఇది లేడీస్ బస్ టికెట్ ఆధార్ కార్డు పెంచి చాలా లాస్ అవుతుంది సార్. దానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మార్చాలి. ప్రభుత్వం మంచిదే. కొన్ని విషయాలు కూడా ప్రాబ్లం ఉన్నాయి. కొన్ని ఇల్లు అని అది అని లోన్ ఉన్నోనికి లేను అసలు లేదు, ఉన్నోనికి డబల్ వచ్చి అన్యాయం అవుతుంది. అది కంట్రోల్ చేసుకోవాలి. అది న్యాయం చేయాలి, అందరికీ ప్రజలందరూ న్యాయం చేయాలి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచి పని చేసిండు, మంచి పని చేసిండు. కొద్దిగా జనాలు కూడా కంట్రోల్ చేసిన కొద్దిగా తప్పుడు పనులు కూడా చేసిండు. అది కూడా సరిగ్గా చేయలే. ఇప్పుడు కూడా నార్మల్ కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కూడా పైన ప్రభుత్వం లేదు కాబట్టి, బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఏ పనులు కావట్లే. మాది లోయపల్లి. మీ పేరు సార్? లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయం మంచిగా ఉంది. కొద్దిగా నీళ్ళు ఇవ్వాలి. కాళేశ్వరం నీళ్ళు అనేది ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్ళు అంతలేవు. తక్కువ నీళ్ళు ఇవ్వాలి, ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి. పరిపాలన మంచిగా ఉంది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ ఊరికి ముగ్గురు అధికారులు పార్టీ నాయకులు బాగుపడరు. కుంభకోణాలు చేసి అవినీతి చేసి బాగుపడరు. కానీ పేదోనికి వచ్చింది ఏం లేదు. ఇవాళ కూడా అవినీతి అంటూ లేదు అక్కడ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా కేంద్రం బీజేపీ ఉంది కాబట్టి ఆయనకు నిధులు ఇవ్వలే. ఈ మన రాష్ట్రంలో 8 మంది ఎంపీలు బీజేపీ గెలిచారు. ఆంధ్ర రాష్ట్రానికి అంతా కోటా ఇస్తుంటే మన రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? బ్రహ్మచారి దేశం. ఏం చేస్తుంటారు? కార్పెంటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే మంచిగానే ఉంది కదా సార్. మాకైతే మంచిగానే అనిపిస్తుంది. రైతు భరోసా, మరి క్రాప్ లోన్లు ఇవి మంచిగానే ఇస్తుంది సార్. మరి మాకైతే మేము రైతులమే కానీ మాకు ఇప్పటికైతే మంచిగానే అనిపించింది సార్. మరి అది రామన్నపేట మండల్, గ్రామం శివనాద్రిపురం కాబట్టి మాకైతే రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం అన్నా సార్. అప్పుడు కూడా రుణమాఫీ ఇచ్చారు కదా సార్. వాళ్ళు కూడా రుణమాఫీ ఇచ్చారు. వాళ్ళు కూడా రైతు భరోసా పెట్టిరు. అప్పుడైనా ఇప్పుడైనా మాకైతే మంచిగానే అనిపిస్తుంది సార్. ఇద్దరి పరిపాలన అయితే మాకు మంచిగానే అనిపించింది. నమస్తే సార్. సార్. మీ పేరు సార్? లక్పతి. ఏం చేస్తుంటారు సార్? నేను కూలీ చేస్తా, కొంచెం భూమి లేదు, కూలీ నెల చేసుకుంటా ఉంటున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు కరెంట్ బిల్లు అయితే మీటర్ బిల్లు లేకుండా చేసిండు. ఇక భూమి వల్ల ఒకసారి మాఫీ చేసిండు. అది ఒకటి 2. ఇంకోటి బస్ కానీ ఒకటి పెట్టి అది వద్దంటారు కానీ అది ఒకటి చేసిండు. అది కూడా మంచిదే కానీ కొంచెం చేయలేదంటారు సార్. అంతే. కేసీఆర్ పాలన కూడా ఏదో ఒకటి చేసిండు కానీ అది 2-3 తప్పులు చేసిండు. మంచిగా చేయలే, మాఫీ చేయలే. లలిత బంధువుని చేసిండు, అది ఒక పొరపాటు. అది చేయలే.
ఇప్పుడు మనం కూడా చేస్తా అంటుండు అని ఎదురు చూస్తున్నాం అంతే సార్. లేదని కూడా భూమి లేదని కూడా డబ్బులు వేస్తా అని అంటుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏముంది ఇప్పుడు అంతే ఉంది, అప్పుడు ఏం చేయలేదు సార్. ఇప్పుడు కూడా ఒక సంవత్సరం దాకా అట్నే ఉంది కానీ 2 చేసిండు. ఒకటి పెంచింది మాత్రం పెంచలేదు అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గడ్డం చంద్రారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేసుకుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. నాకు 1,40,000 రుణమాఫీ అయింది. ఇక ఆసరా పెన్షన్ అంటే కొద్దిగా లేటుకి ఇస్తారు. ఇక అది రైతు భరోసా మరి ఇస్తాను, మరి ఇవాళ పడాలి మరి నాకు. 1,40,000 మాఫీ అయిందంటే తక్కువనా నాకు? అదే అన్ని మంచిగానే పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? వాళ్ళంటే సరే ఆయనది కూడా ఈ రైతు భరోసా పెట్టింది ఆయనే కదా. ఆయనకు ₹1,00,000 రుణమాఫీ అయింది. ఆయన కూడా రైతు భరోసా అన్నీ వచ్చినాయి. పెన్షన్ కూడా 60,000 వచ్చినాయి.